బీసీలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా వాడుకుందని విమర్శించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో మోసం చేశారని ఆరోపించారు. న్యాయపరమైన అంశాలను వదిలేసి నిర్ణయాలు తీసుకోవటం కాంగ్రెస్ పొరపాటు అన్నారు రామచంద్రరావు. ఇతర పార్టీలపై ఆ నింద మోపొద్దని సూచించారు. ఇడ్మా ఎన్కౌంటర్పై స్పందిస్తూ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అంతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వదు కాబట్టి 4,000 కోట్ల రూపాయల దాకా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి లోకల్ బాడీ సంబంధించి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎలక్షన్స్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ పూర్తిగా పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏదో మీరు 42% మా పార్టీ నుంచి ఇస్తున్నారంటే వాళ్ళకన్నా ముందు మేమే చెప్పినాం. మీరు 42% మీరు చేయకపోతే మేము మా పార్టీ నుంచి ఇస్తామని కూడా చెప్పాము ఆ రోజే. మీరు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టిన తర్వాత కేవలం బీసీలను ఓట్ బ్యాంక్ పవర్ తీసుకొచ్చాము. ఆ ఓటు కార్డు కింద వాడింది కదా. కామారెడ్డి డిక్లరేషన్ చేసిన దాంట్లో బీసీలకు మీరు చేసేది ఏమీ లేదు. వాళ్ళని కేవలం వాడుకోవడం జరిగింది. కోర్టులు ఏం తీర్పిస్తాయని మీకు తెలియదా? కోర్టులో కానీ దానికి కావాల్సినటువంటి ఒక ఏదైతే మనకు మీరు లీగల్ సేఫ్ గార్డ్ తీసుకోవాలో మీరు తీసుకోలేదు. ఆ జాగ్రత్తలు మీరు తీసుకోలేదు. మీ యొక్క వైఫల్యాన్ని వేరే పార్టీల మీద మా పార్టీ మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు. అది మీ పొరపాటు. ఉగ్రవాదం ఏ స్వరూపంలో కానీ అది టెర్రరిస్ట్గా బయట నుంచి పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ఒక ఉగ్రవాదం కానివ్వండి, మన దేశంలో ఉన్న దేశద్రోహులు కానివ్వండి, ఉగ్రవాద దేశాలు లేకుంటే చేతిలో తుపాకులు బట్టి పోలీసు వాళ్ళని చంపడము, పేదవాళ్ళ పేరు మీద చెప్పి పోలీస్ ఇన్ఫార్మర్ని వాళ్ళని చంపడము, ఇవన్నీ కూడా ఏదైతే గత అనేక సంవత్సరాలుగా అనేక మంది బీజేపీ ఏబీవీపీ కార్యకర్తలను ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని వాళ్ళు పొట్టను పెట్టుకున్నటువంటి ఒక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇప్పటికైనా ప్రభుత్వం సమయం ఇచ్చింది. సరెండర్ అయినా కాండే, లేకుంటే ఆపరేషన్ ఖగార్లో మీ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో దాని పరిణామాలు మీకు ఎదుర్కోవాల్సి వస్తుంది.